యాకోబు గారు పత్రిక రాస్తారు కదా అన్నయ్య. క్రీస్తునందు విశ్వసించిన 12 మంది గోత్రాలకు లెటర్ రాస్తూ ఆ లెటర్లో ఎక్కువగా విశ్వాసం గురించి, భక్తి గురించి మాట్లాడుతూ అన్నయ్య, ఇలా 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాటలు చెప్తారన్నయ్య. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువంపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని రాశారన్నయ్య. సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మరి యాకోబు గారు అంటే క్రీస్తుని అంగీకరించిన ప్రభు సహోదరుడై ఉండి క్రీస్తుని అంగీకరించినా కూడా ఆయన కొంచెం ధర్మశాస్త్రపు అంటే విధులను కొంచెం పట్టుకున్నట్టు గట్టిగా, ఎందుకంటే 2వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే వాళ్ళకి ధర్మశాస్త్రపు విధులు కొంచెం చెప్పడం జరిగిందన్న. అది నాకు అంటే ఇది చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదన్నా బయట క్రైస్తవులు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే నూనె రాసి వాళ్ళ రోగాలను నయం చేస్తా, స్వస్థత అని చెప్పని చేస్తూ ఉంటారు కదా అన్నయ్య. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? లైక్ అంటే ఇలా రాయమని చెప్పి అన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని దాన్ని వివరిస్తారని చెప్పని కోరుకుంటూ చైతన్య అన్నయ్య. ఓకే నాన్న చైతన్య, చదువుతూ ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందో చూడండి ఒకసారి. 14వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఆ రోజు మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా చేస్తున్న హెచ్చరిక ఏంటది? ఎవడైనా ఒకవేళ రోగగా ఉంటే అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. అంటే ఆ రోజు సంఘంతో వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి పెద్దలైన వాళ్ళు, సంఘాలకు పెద్దలైన వాళ్ళకి అర్హతలు అనేవి ఉన్నాయని మీకు తెలిసే, చాలా క్లిష్టమైనవి. ఇప్పుడు అలాంటి అర్హతతో కూడిన పెద్దలు ఎవరూ లేరు. ఏమండి? కనుక ఏదో సంఘానికి మనం పెట్టుకుని అది వాళ్ళు సామాన్యులుగా పెద్దలు తప్ప బైబిల్లో అర్హతలు ఉన్న పెద్దలు మాత్రం కాదు సుమా వాళ్ళు. అలాంటి పెద్దలను పిలిపించినప్పుడు వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. అంటే సంఘ పెద్దలు రావటం, అతనికి నూనె రాయటం, ప్రార్థన చేయటం, ఇది ఎందుకు చేశారు? ఒకవేళ అలా రాయటం వలన అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటున్నాడు. అంటే ఫిజికల్గా ఒకవేళ నూనె అనేది దేనికి? ఆత్మకు కాదు కదా నూనె, దేహానికి. అంటే ఏది ఏమైనా తైలం అనేది శరీరానికి చాలా మంచిది. ఆయిల్స్, ఎనీ ఆయిల్, అది ఈరోజు చాలా చూడండి ఎన్నో ఆయిల్స్ మనం అప్లై చేస్తాం. అది ఒంటికి ఆయిల్స్ అప్లై చేసే ఆయిల్స్ ఉన్నాయి, అలాగే తలకి అప్లై చేసే ఆయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ నూనెలన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి అంటే ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైనవి. ఒక కొబ్బరి నూనె కావచ్చు, ఏమండి, ఒక ఒలివ నూనె కావచ్చు, ఏమండి, ఇలా పలు రకాల నూనెలు ఈరోజు మనం లోపల వాడేవి కానివ్వండి, ఆహారం విషయంలోని, లేదంటే శరీరానికి వాడేవి కానివ్వండి, ఇవన్నీ కూడా దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. ఏమండి, ఎక్కువగా చాలామంది మరి తలకెందుకు నూనె రాసుకుంటారు అంటే వారి మెదడు చల్లగా ఉండాలని, వాళ్ళ దేహం ఆరోగ్యవంతంగా తేజవంతంగా ఉండాలని, ఏమండి, నూనె రాసుకొని స్నానం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే హై టెంపరేచర్ వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఏ రోగం శరీరంలో ప్రవేశించిన ముందు వచ్చేది జ్వరమేనండి, ఫీవర్. అదొక ఇండికేషన్. అంటే జ్వరం అనేది లోపల ఉన్న ఏ చిన్న రోగమైనా పెద్ద రోగమైనా అన్ని రోగాలకి ఒక ప్రారంభ సంకేతం లాంటిది జ్వరం. కాబట్టి అలాంటి జ్వరంతో శరీరం మరి వేడెక్కినప్పుడు దానికి మరి నూనె రాయటం వలన ఏంటంటే అండి ఆ బాడీలో ఉన్న టెంపరేచర్ తగ్గుతుంది, ఓవర్ హీట్ కాకుండా. ఏమండి, అది అత్యధికముగా వేడెక్కిపోయినప్పుడు లోన ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఆ వేడి క్రమాన్ని చల్లపరచడానికి ఆయిల్ అనేది అప్లై చేయటం అనేది ఒక ఆయుర్వేదం కావచ్చు, ఏమంటే ఒక అలోపతి కావచ్చు, ఏమండి, ఇలాగా ప్రకృతి ద్వారా మనం వీటిని వాడటం వలన మనకి ఆరోగ్యము అన్నది పాత నిబంధన కాలం నుంచి కూడా వాళ్ళకు ఉందండి. ఒకసారి పాత నిబంధనలో కూడా ఒక మాట చూడగలిగితే కీర్తన గ్రంథం చూడండి ఏమంటున్నాడు. ఏమండి, కీర్తన గ్రంథంలో 109వ కీర్తనలోని 18వ వచనంలో ఒక మాట చూడండి. అసలు ఎందుకంటే ఈ నూనె రాయడం అనేది ఎందుకు వచ్చింది వీళ్ళకి అలవాటుగా? ఏమండి, ఎందుకు వీళ్ళు నూనె రాసుకుంటున్నారు, దేనికి అసలు చెప్పాడు ఈ మాట అనేది చూస్తే, వాళ్ళు ఎందుకు నూనెలు రాసుకున్నారు అనేది ఆ రోజు వాళ్ళకున్న పాత ధర్మశాస్త్రం. ఎందుకంటే చెదిరి ఉన్న 12 గోత్రాల వారు అంటే వీళ్ళంతా పాత నిబంధన ఆచరించిన వాళ్ళు, పాత నిబంధనల్లో జీవిస్తూ క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు ఏనన్నా. కనుక కీర్తన గ్రంథం అంటే ఇశ్రాయేలుకి ఆ రోజు దేవుడు ఏమని హెచ్చరిక చేశాడో చూడండి. కీర్తన గ్రంథం 109వ కీర్తనలోని 18వ మాట ఏనన్నా, ఏముంది అక్కడ? 109వ కీర్తనలోని 18వ వచనంలోని 3వ మాట చూద్దాం. తైలము వలె వాలి ఎముకలలో చేరి ఉన్నది. ఏమండి, ఎందుకంటే మీ ఎముకలలో తైలం, ఏమంటే లోపల ఎముకలలో ఉంటుంది చూసారా, మూలుగు అంటారు అది.
అది చాలా గ్రీజీగా ఉంటుందండి, ఆయిలీగా ఉంటుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఎప్పుడైనా మీరు మేక దుమ్ములు, మేక ఎముకలు, ఆ ఎముకలను మీరు కూర వండినప్పుడు కానీ పులుసు పెట్టినప్పుడు కానీ వాటి నుంచి ద్రావకం చూడండి చాలా జిగురుగా ఉంటుంది. అంటే ఆయిల్స్ అనేవి ఎసెన్షియల్, అత్యవసరమైనవి. పుట్టిన వెంటనే పిల్లలకి అప్లై చేసేది కూడా ఆయిల్ అండి, బేబీ ఆయిల్స్ అంటారు చూసారా. ఈరోజు జాన్సన్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, చాలా రకాల కంపెనీస్ వాళ్ళు బేబీ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా అనేక తైలం, అది ఒంటికి పెట్టుకోవడం కానీ తలక పెట్టుకోవడం కానీ, ఏమండి ఇలా దాన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు దేహానికి ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథంలోనే ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, రోగం ద్వారా ఒకవేళ ఏమైనా శరీరం మీద పుండ్లు ఏమైనా ఏర్పడినప్పుడు ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడదంటే తైలం దానికి కూడా ఉపయోగించేవారు. ఈవెన్ సోర్స్ అనేవి అంటే దేహం మీద ఏమైనా ఒకవేళ రోగానికి సంబంధించిన పుళ్ళు ఏర్పడినప్పుడు వెంటనే వాటికి ఆయిల్ అప్లై చేయటం వల్ల అది ఒక మెడిసిన్, ఒక మందులా ఉండేది. ఇక చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి బైబిల్లో ఆయిల్స్ కోసం చెప్పుకుంటూ వెళ్తే. పాత ధర్మశాస్త్రంలో చాలా దేవుడు చెప్పాడు, వాటి అన్నిటి గురించి ఆలోచించడానికి సమయం లేదు. ఇక్కడ వాళ్ళు రోగానికి గాను, అలాగే ఇంకేం చేయాలి, పెద్దలు వచ్చి చేయవలసిన అత్యవసరమైన పని ఏంటంటే మొదట నూనె రాయేసి, ఒకళ్ళు రోగిగా ఉన్నాడు కాబట్టి అతనుకున్న రోగాన్ని నుంచి అతను కాపాడడం కోసం ముందుగా నూనె అప్లై చేయటం వల్ల. ఎందుకంటే పాత ధర్మశాస్త్రంలో అభిషేకించడానికి కానివ్వండి, దేవుని దగ్గర వాళ్ళు తైలాలు తీసుకొని రావటం కానివ్వండి, దేవుని దగ్గర వాళ్ళు ధారగా దాన్ని పోయటం కానివ్వండి, అభిషేకం చేయటం కానీ, అటు దేవునికి కానీ ఇటు మనుషులు ఎంపిక చేయటంలో కానీ వాళ్ళందరూ కూడా నూనెలు వాడడం అనేది మనకు తెలుసు. దావీదు గారు అభిషేకింపబడ్డారు, సౌలు గారు అభిషేకింపబడ్డారు, ఇలా చాలామంది రాజులైన వారు అభిషేకింపబడ్డారు. అది కూడా తైలము ద్వారా. అంటే దానికి అంత ప్రాధాన్యత ఉంది కనుకనే అన్ని విధాలుగా కూడా ఇది చాలా ఉపయోగకరం కనుకనే తైలం గురించి చెబుతూ, నాయన అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేసినప్పుడు విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటున్నాడు. అంటే స్వస్థపరచడం అంటే ఒకవేళ రోగం ఉంటే అతను రోగ నివృత్తి అవుతాడు. ఒకవేళ ప్రార్థన చేయటం వల్ల అతడులోన ఒకవేళ ఇంకేమైనా నేరస్తుడైతే, పాపాలు చేసిన వాడైతే అతడు క్షమించబడతాడు అనే మాట పడింది. అందుకని చూడండి తర్వాత వచనంలో ఏమన్నాడు? 15వ వచనంలో, విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. ఒకవేళ అతను పాపి కూడా అయితే, నేరం చేసిన వాడు కూడా అయితే అతడు క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? పెద్దలు రావటం వలన, వారు ప్రార్థన చేయటం వలన అతని పాపాలు క్షమించడానికి నేను సుముఖత చూపుతాను అని అంటున్నాడు. అంటే వ్యక్తిని 2 విధాలుగా బాగు చేయటం, ఒకటి ఫిజికల్గా, 2 స్పిరిచువల్గా. అంటే పాపము వలన రోగి అయి ఉన్న అతనిని కాపాడాలి, అలాగే దేహములో రోగము వలన అతను రోగి అయి ఉన్నాడు కాబట్టి అందును బట్టి అతన్ని కాపాడాలి. అంటే ఒక రోగిని, అంటే ఒక సహోదరుని, సంఘములో రోగి అయి ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళిన పెద్దలు కానివ్వండి, ఏమండి సంఘస్థులు కానివ్వండి, వెళ్ళేటప్పుడు ఆ రోజు వాళ్ళతో ఏమన్నాడంటే, పెద్దలతో తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు మాత్రం నూనె రాస్తారు, అతను ప్రార్థన చేస్తారు, అతను పాపక్షమాపణ కూడా పొందుతాడు అతను తప్పులు చేసిన వాడైతే అనే ఒక చక్కటి అవకాశాన్ని మొదటి శతాబ్దంలో వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఆ అధికారం వాళ్ళకుందా? అవును, పెద్దలు కాబట్టి, వాళ్ళకి అర్హతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నూనె రాసే అధికారం వాళ్ళకు ఉంది. ఇప్పుడు పెద్దలే రాయాలని ఏం లేదండి. రోగమైతే నూనె రాసుకోండి, ఏమండి. అయితే డాక్టర్ని కూడా మీరు సంప్రదించాలి. ఇప్పుడు అపెండిసైటిస్, ఏమంటే అపెండిక్స్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది 24 గంటలు నొప్పి అంటారు చూసారా. ఆ పేగు క్రింద భాగాన ఉన్న చిన్నదాన్ని కత్తిరించాలి. అది 24 గంటల్లో కత్తిరించకపోతే విషపూరితమే, మనిషి ప్రాణాంతకం అవుతుంది. మరి అలాంటప్పుడు నూనె రాస్తే అలా పట్టు నొప్పి పెడుతుంది కాబట్టి, కుడి భాగాన్ని నొప్పి వస్తుంది కాబట్టి అక్కడ నూనె అప్లై చేస్తే చాలా, ప్రార్థన చేస్తే సరిపోతుందా? కనుక ఒకటే సూత్రాన్ని, మంత్రాన్ని అన్నిటికీ అప్లై చేయకూడదు. ఆ రోజు చెప్పాడు అంటే ఆ రోజు స్వస్థతలు ఉన్నాయి, ఆ రోజు వాళ్ళకి అధికారం ఉంది, ఆ రోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేయించాడు కనుక ఆ రోజు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు ఏమీ లేవండి. ఈరోజు స్వస్థత రావాలి అంటే మొదట దేవుడిచ్చిన ప్రకృతిని వాడాలి. ఒకవేళ మనుషుల చేయి దాటినప్పుడు, ప్రకృతి వలన ఇది జరగలేనప్పుడు అప్పుడు మీరు దేవుణ్ణి వేడుకోండి, తప్పులేదు. దేవుణ్ణి అడగొద్దని కూడా అనను, దేవుణ్ణి వేడుకోండి. అతడు పశ్చాత్తాపం పొంది తప్పు చేసిన వాడైతే ఒకవేళ దేవుణ్ణి వేడుకుంటే ఏమో హిజ్కియా మరలా అతనికి అవకాశాన్ని ఇవ్వచ్చు, ఆయుష్కాలాన్ని పెంచవచ్చు. కనుక ఈ అవకాశాలు ఉంటాయి. కనుక ప్రార్థన చేయటంలో, నూనె రాయటంలో
వీటిని పాటించమని మొదటి శతాబ్దంలో వాళ్ళకి చెప్పాడు నాన్న. అంతే, అంతకుమించి అందులో ప్రధానమైన కారణాలంటూ ఏమున్నాయని మాత్రం అనుకో. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ.